టెంపుల్స్‌లో రిచువల్స్ పెర్ఫార్మ్ చేయడానికి ఏదైతే మన ఆచారాలు రెగ్యులర్‌గా రిచువల్స్ ఉంటాయో అవి పెర్ఫార్మ్ చేయడానికి మెకానికల్‌గా రోబోటిక్ ఏనుగులొస్తే ఎలా ఉంటది? మనం చూస్తే గనక ఎలిఫెంట్స్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నాం. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో టెంపుల్స్‌లో ఎక్కువగా ఎలిఫెంట్స్‌ని వాడతా ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో వాటిపైన క్రూయల్టీ చూపిస్తున్నామని, వాటిపైన ఎక్కువ శ్రమ పెడుతున్నామని, వాటిని నేచురల్ హాబిటాట్స్ నుంచి బయటకి తీసుకొచ్చి మరీ వాడేస్తున్నామని చెప్పి చాలా వరకు అంటుంటారు. మనకు తెలుసు పెటా వాళ్ళు ప్రయోగం తీసుకొచ్చారు. కేరళలోని ఒక దేవాలయానికి పెటా పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, పెటా ఇండియా మరియు అనితా డోంగ్రే ఫౌండేషన్ వాళ్ళు సంయుక్తంగా భారీ రోబోటిక్ ఏనుగు మెకానికల్ ఎలిఫెంట్ ను గిఫ్ట్ గా ఇచ్చారనమాట. కేరళలోని త్రిశూర్ ప్రాంతంలో శ్రీ భద్రకాళి విష్ణుమాయ ఆలయానికి పునక్క పరంబిల్ మహాదేవన్ అనే యాంత్రిక ఏనుగు అంటే మెకానికల్ ఎలిఫెంట్ ను అందజేసినట్లు పెటా వాళ్ళు పేర్కొన్నారు. ఆలయంలో నిర్వహించే వేడుకల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా సురక్షితంగా నిర్వహించడానికి వీలుగా ఈ రోబోటిక్ ఏనుగును వాడతారంట. కేరళ వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో పెటా వాళ్ళు అందించిన రోబోటిక్ ఏనుగుల్లో పునక్క పరంబిల్ మహాదేవన్ 14వ ఏనుగు. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో పెటా వాళ్ళు 25 రోబోటిక్ ఏనుగులను బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రోబోటిక్ అంటే ఆర్టిఫిషియల్ గా వచ్చేస్తున్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి ఒక కొత్తగా వింతగా అనిపించవచ్చు, కానీ ఎనిమల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటి రోబోటిక్ ఏనుగులు బాగా ఉపయోగపడతాయి. కేరళలో భారతదేశంలో ఉన్న 1/5 ఆఫ్ ద క్యాప్టివ్ ఎలిఫెంట్స్ కేరళలోనే ఉన్నాయి. దాదాపు 2500 ఎలిఫెంట్స్ క్యాప్టివ్ అంటే నిర్బంధించి ఒక చోట లేదా ఒక ఆలయానికో గుడికో అక్కడే పెట్టేసి ఉంటాయి అనమాట. వాటిని క్యాప్టివ్ ఎలిఫెంట్స్ అంటాం మనం చూస్తే. ముఖ్యంగా రిచువల్స్ టైంలో ఆ హడావుడి కావచ్చు, ఆ సౌండ్స్ కావచ్చు, ఎలిఫెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటాయి. దాంతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్, ఏదైతే వాటిపైన క్రూయల్టీ కానీ అబ్యూస్ కానీ ఇవన్నీ ఆపటానికి కూడా ఈ మెకానికల్ ఎలిఫెంట్స్ పనికొస్తాయి అన్నమాట. అయితే అసలు ఏనుగులు ఎందుకు టెంపుల్స్లో ఉంటాయనేది చాలా వరకు పెద్ద క్వశ్చన్. సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఎక్కువ ఏనుగులు ఎందుకు ఉంటాయి? ఏనుగు ఒక అదృష్టంగా భావించిన ఒక ఎత్తు అయితే, రెండోది మన లార్డ్ గణేష ఆయన తలకాయ మనం చూస్తే కనుక ఆయన హెడ్ ఏనుగు నుంచి తీసుకున్నాం కాబట్టి సో గణేషుని పూజించినట్టే భావించడం ఒక ఎత్తు అయితే, బుద్ధిజంలో కూడా ఏనుగు అనేది చాలా ప్రధానమైన భూమిక. అక్కడ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్లో కూడా ఏనుగులు ఉంటాయి. ముఖ్యమైన ఫంక్షన్స్ టెంపుల్స్లో కానీ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్లో కానీ టెంపుల్కి సంబంధించిన లేదా మానిస్ట్రీకి సంబంధించిన ప్రధానమైన ఫంక్షన్స్, దేవుడికి సంబంధించిన ఫంక్షన్స్ ఏనుగుతో మొదలెట్టిస్తారంట కొన్ని సందర్భాల్లో. సో ఇలా ఏనుగుకి చాలా సెంటిమెంటల్ ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది మన టెంపుల్స్తో. ఎలిఫెంట్ ఫెస్టివల్స్ అనేవి ఇండియాలో కొన్ని స్టేట్స్లో జరుగుతాయి. ఉదాహరణకి రాజస్థాన్లో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుద్దంట, అస్సాంలో కజరంగా నేషనల్ పార్క్లో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుద్ది. ఇలా రకరకాల ప్రాంతాల్లో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుతాయి. ఎలిఫెంట్కి భోజనం పెట్టడం అనేది అదృష్టంగా కూడా చాలామంది భావిస్తుంటారు. అయితే ఎలిఫెంట్స్ అనేవి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక ఉదాహరణ, రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది మీకు తెలుసు. హిరోషిమా నాగసాకి మీద బాంబులు పడ్డాయి. పిల్లలందరూ జపాన్లో చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా షాక్లో ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఆట వేడుపు ఇవ్వటం కోసం, వాళ్ళని కొంచెం అమ్యూజ్ చేయడం కోసం మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ నెహ్రూ గారు జపనీస్ జూకి భారత్ నుంచి 2 ఎలిఫెంట్స్ పంపించారంట. సో చాలామందికి ఎలిఫెంట్స్ ఎక్కడ ఉంటాయంటే, ఎక్కువ అంటే సౌత్ ఏషియాలో రకరకాల దేశాలు ఉంటాయి, కానీ భారత్ అనేది ఎలిఫెంట్స్కి ఒక పెద్ద సింబల్. అండ్ ఆఫ్రికాలో కూడా ఎలిఫెంట్ని హింసిస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఎలిఫెంట్స్ని ఎక్కువ హింసిస్తున్నారు, గుళ్ళలో ముఖ్యంగా బాగా కొడుతున్నారు, వాటి చేత ఎక్కువ పని చేపిస్తున్నారు అని చెప్పి కూడా యాక్టివిస్టులు అంటుంటారు. ఆఫ్రికాలో మీరు చూసుంటారు ఎలిఫెంట్ టస్క్స్ కానీ ఐవరీ కోసం ఆఫ్రికాలో ఎలిఫెంట్ ట్రేడ్ కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా ఎలిఫెంట్స్ అనేవి చాలా దేశాల్లో ఉన్నా సరే ఎక్కువగా ప్రత్యేకంగా పూజించేది మాత్రం భారతదేశంలోనే.